ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి చూడగానే ఈ విభూదిని తాకు, నీ మనసుకి సంతోషం కలిగించే కొన్ని మంచి మాటలు చెబుతానమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమ పవిత్రమైనటువంటి మన బాబాగారి విభూది ఎన్నో విచిత్రమైన లీలలను చేసింది. బాబాగారి విభూదిని స్మరిస్తూ ఆయన తలుచుకుంటూ మనం విభూది ధారణ చేశామంటే ఎన్నో అద్భుతాలను మనమైతే చూడగలుగుతామండి. సమర్థ సద్గురు అయినటువంటి మన సాయినాథుని విభూది ఎన్ని లీలలు, ఎన్ని అద్భుతాలు చేసిందో అందరికీ తెలుసు కదండి. సాయి సచ్చరిత్ర పఠించిన వారందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. మరణించిన వారిని కూడా బ్రతికించినటువంటి అపూర్వమైన కథలు మనం ఎన్నో విన్నాం కదండి. భక్తులు ఎదుర్కొనేటటువంటి కష్టనష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, అపాయాలు కావచ్చు, నివారణే లేనటువంటి ఎన్నో వ్యాధులకి బాబాగారు ఊది ద్వారా నయం చేసేవారండి. అంతేకాదు బాబాగారు ఒక మంచి చక్కటి రాగం కూడా పాడేవారండి విభూది మీద. కళ్యాణ రామ రమ్ము రమ్ము సంచుల నిండా విభూది తీసుకురమ్ము అని చక్కటి రాగం తీసేవారటండి. బాబాగారి ఊది సంజీవిని ఔషధం కంటే చాలా గొప్పదని అంటూ ఉంటారండి. బాబాగారి ఊది ధరించేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతోటి బాబాగారిని స్మరిస్తూ మనం నుదుటిపైన ధరించాలండి. అలాగే కొంచెం నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. అలాగే బాబాగారి మంత్రం నేను చాలాసార్లు చెప్పానండి, ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, మీరు రాసుకోండి. పరమ పవిత్రం బాబా విభూతిం, పరమ విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం బాబా విభూతిం ఇదమాశ్రయామి. ఈ మంత్రాన్ని మనం మనసులో అనుకుంటూ బాబా విభూతిని ధరించాలండి. మీరు బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారండి, బాబా గారికి హారతి పాట పాడినప్పుడు ఈ మంత్రాన్ని కూడా తప్పనిసరిగా జపిస్తారండి. ఇది చాలామందికి తెలిసిన విషయమే ఫ్రెండ్స్. కానీ ఏ విశ్వాసం లేకుండా బాబా విభూతిని ధరిస్తే ఎటువంటి ఫలితము ఉండదండి. సాయి భక్తులకి బాబా యొక్క ఊది ఒక గొప్ప వరప్రసాదమే అని చెప్పుకోవచ్చండి. ఇప్పటికీ కూడా ఎన్నో లక్షల మంది మన సాయి భక్తులు అచంచలమైన భక్తితో బాబా విభూది సేవించి ఎన్నో మంచి చక్కని ఫలితాలను పొందుతూ ఉంటున్నాం. బాబా ఊది ఒక సంజీవని, బాబా పాదాలే మనకి శరణం, సాయి నామమే మనకి వేద మంత్రాలు, సాయి సచ్చరిత్ర పారాయణమే సర్వ పాపాలకి కూడా విముక్తి. అంతటి చక్కని అదృష్టాన్ని, వరాన్ని బాబాగారు మన ముందే ఉంచారండి. కాబట్టి బాబాగారు ప్రతిరోజు కూడా నా బిడ్డలు విభూది ధరించండి అని మన బాబాగారు చెబుతూ, అలాగే ఒక్కసారి ఈ విభూదిని తాకండి అని అంటున్నారు. తల్లి, నువ్వు పడుతున్నటువంటి సమస్యల గురించి కానీ, కష్టాల గురించి కానీ ఇతరుల దగ్గర ఎవరి దగ్గరైనా సరే దాచవచ్చేమో కానీ నీ సాయి నుండి మాత్రం ఎప్పుడూ దాచలేవు. ఎందుకంటే నేను నీ హృదయంలో కూర్చున్నాను కాబట్టి నువ్వు ఏడ్చినప్పుడు నేను కూడా ఏడుస్తున్నాను. నా బిడ్డలు మీరు బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా చెప్పు తల్లి. మీ లక్ష్యం చాలా గొప్పది, అలాగే చాలా మంచిది కూడాను. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది నీ కళ్ళ ముందర ఉంటుంది తల్లి. సమయం కూడా నీకు చాలా అనుకూలంగా మారుతుంది. నీ లక్ష్యాన్ని ఎవరూ కూడా ఆటంకపరచలేరు. సర్వసాధారణంగా మనందరికీ కూడా ఇతరుల గురించి కుతూహలం ఎక్కువగా ఉంటుంది. తోటివారు ఏం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు అని అనవసరమైన విషయాలపై దృష్టి పెడుతూ ఉంటాం. ఆ అంశాలలో ఉన్నటువంటి కుతూహలం అవసరమైనటువంటి విషయాలలో ఉండదు. ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఎప్పటికీ తెలుసుకోలేం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించుకోలేం. బాబాగారు ఇతరుల విషయాలలో జోక్యం చూసుకోకూడదనే వైఖరిని పూర్తిగా ఖండించేశారు. ఎవరికి వారు అసలు నేను ఎవరిని, ఈ లోకంలో ఎందుకు వచ్చాను, నేను ఏమి చెయ్యాలి, ఏం చేస్తే మన జీవితం సార్థకమవుతుంది అని చెప్పి ఆలోచించుకుని ఎప్పటికప్పుడు మన నడవడికని తీర్చిదిద్దుకుంటూ గొప్పగా ఆదర్శప్రాయంగా జీవించాలి అని చెప్పి బాబాగారు
సామాన్యుడిలా జీవించి చక్కగా బాబాగారు మనకి ఎన్నో విషయాలు తెలియచేశారు. అది వినటానికి, చూడటానికి మామూలుగా కనిపిస్తుందేమో కానీ అందులో ఎంతో లోతైనటువంటి భావాలు ఉన్నాయండి. మన గురించి మనం ఆలోచించటం మొదలుపెడితే మన ముందున్నటువంటి కర్తవ్యం గురించి మనకు తెలుస్తుంది. తోటివారి గురించి ఆసక్తికరమైన విషయాల గురించి కూడా వదిలేయటం వలన మనకి ఎంతో మేలు జరుగుతుంది. బాబాగారు ఇంకొక విషయం చెప్పారు. నన్ను వెతుక్కుంటూ ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను ఈ ప్రపంచంలో సర్వజీవకోటిలోనూ నేనే ఉన్నాను. ప్రతి జీవిలోనూ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని నేనేనని బాబాగారు మనల్ని గుర్తించమని చెప్పారు. బాబా కోసం అన్వేషణ మానుకుని మనం ఏం చేసినా సరే అది బాబాకి తెలుస్తుంది అని తప్పకుండా భక్తులు తెలుసుకోవాలి అని అయితే మన బాబాగారు చెప్పారు. తోటివారిని తిడుతూ బాధ పెడుతూ పూజలు చేయటం వలన ఎటువంటి ఫలితం ఉండదు. మంచి పనులు చేస్తేనే బాబాకి దగ్గరవుతారు అని కూడా మన బాబాగారు చెప్పారండి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి బాబాగారు మనకి ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటారు. తోటివారిని బాధించేవారు, హింసించేవారు వారు పాపపు రాశులను పెంచుకుంటారే తప్ప వారికి ఎలాంటి మంచి ఫలితమూ ఉండదు. చెడు ఫలితాన్ని తప్పకుండా వారు అనుభవించక తప్పదు. మనం కష్టపడైనా సరే ఇతరులకి మేలు చేస్తే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకున్న వారం అవుతాము. లేదంటే సహాయం చేయకపోయినా పర్వాలేదు. ఒకరి సంతోషానికి మనం కారణం కాకపోయినా పర్వాలేదు. ఎదుటివారి బాధకి మనం కారణం కాకూడదు అని అయితే మన బాబాగారు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారండి. అలాగే కొన్ని అనవసరమైన విషయాలను మన ఆలోచనలకు కానీ మన మనసులోకి కానీ తెచ్చుకోకుండా మన లక్ష్యం ఏమిటి, ముందు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని ఆలోచించుకుని అది తప్పా ఒప్పా అని తెలుసుకుని ఎక్కువగా ఆలోచించుకుంటూ కరెక్ట్ అని అనిపిస్తే అది చేసుకోవాలి. అంతేగాని ఎవరికో నచ్చాలి, ఎవరికో నచ్చదేమో అని ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు తల్లి. మధ్య మధ్యలో ఎన్నో ముళ్ళు రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వాటిని దాటుకుని ముందుకు వెళ్ళిపోవాలే తప్ప అవి ఉన్నాయి అని చెప్పి వాటిని చూసి భయపడిపోయి అక్కడే ఆగిపోతే మనకొచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలు చూసి అక్కడే ఆగిపోతే భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప అదృష్టాన్ని తెలుసుకోలేక అయోమయ స్థితిలో ఉండిపోతారు తల్లి. కాబట్టి నీ ప్రయత్నం ఏదైనా సరే నువ్వు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా భగవంతుడు అడుగడుగునా పూలను పేరుస్తూ మీ చెంతనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీకు సహాయం చేస్తూ ఉంటాడమ్మా. కాబట్టి తల్లి, ఎన్నోసార్లు కష్టాలు వచ్చినా సరే, ఎన్నోసార్లు బాధలు వచ్చినా సరే అవి మళ్ళీ తొలగిపోతాయమ్మా. అవన్నీ కూడా కేవలం ఒక భ్రాంతి మాయ. నేనే నీ గురువునని చెప్పి, నేనే నీ తండ్రినని చెప్పి నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్మి తప్పకుండా నీకు మార్గనిర్దేశం చేస్తానమ్మా. అలాగే ఆ మార్గాన్ని తప్పకుండా విజయవంతం చేస్తాను అని అయితే మన బాబాగారు అని మనందరి కోసమైతే ఈ విధంగా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి బాబాగారు ఒక మార్గనిర్దేశం చూపిస్తారు అని అయితే మన బాబాగారు మనందరికీ కూడా సపోర్ట్గా బలంగా చెప్తున్నారండి. ఇది అక్షరాల సత్యమండి. మనం భారం, కష్టం, దుఃఖం అంతా కూడా ఆయన మీద వేసేస్తే అంతా ఆయనే చూసుకుంటారండి. ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. అంతా బాబా మీద ఉంచి మీరు ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. మరి బాబాగారు తన బిడ్డల కోసం అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.